ప్రకృతి సమతుల్యత అంటే ఏంటి? ప్రకృతి యొక్క సమతుల్యత చెడితే అది మనకేమన్నా కష్టాన్ని కలిగిస్తుందా? నష్టాన్ని కలిగిస్తుందా? ఎందుకు అంటే ఈరోజు మనం సీతాయనం పుస్తకంలో సీతా ఆగమనం అనే చాప్టర్‌లో మనం ఏం తెలుసుకుంటున్నామంటే, మహారాజు వాళ్ళ యొక్క దేశంలో వర్షాలు ఆగిపోయాయి. ఎందుకు ఆగిపోయాయి? వీళ్ళు ఎంతో పామరులు. చక్కగా వాళ్ళ యొక్క జీవితాన్ని ఒక ప్రకృతి నియమానుసారంగా వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళు ప్రకృతి నుండి అవసరమైన దానికంటే ఎక్కువ తీసుకునే ఆలోచన కూడా లేదు. అంతేకాకుండా జంతువులకి, వృక్షాలకి వాటి అవసరాల పట్ల ఎంత ఎరుకుందో వీళ్ళకి ఆ ఎరుక కూడా ఉంది. అంతేకాకుండా పూర్వం వీళ్ళ యొక్క ఆహారం అరణ్యాల నుండి, లోయల నుండి లభించేది కాబట్టి వీళ్ళకి ఆ యొక్క అరణ్యాల మీద, లోయల మీద కూడా ఎంతో కృతజ్ఞతా భావం అనేది నిండిపోయి ఉంది. కానీ సీతామాత ఈ యొక్క మిథిలా నగరానికి అంటే చంటిబిడ్డగా ఆవిడ వచ్చినప్పుడు వీళ్ళు ఎలా స్పందించారు అన్నది మనం ఇక్కడ తెలుసుకోవాలండి. ఎందుకంటే వీళ్ళకి ఫస్ట్ నుంచి కూడా ప్రకృతి నుండి అవసరమైన దానికంటే ఎక్కువగా తీసుకునే అవసరం లేదు. వీళ్ళకి రకరకాల ఫలాలు కానీ, గింజలు కానీ, ధాన్యాలు గానీ, దుంపలు గానీ ఎంతో పొంగి పొర్లేవి. కృష్ణదేవరాయల కాలంలో రాసులు, రత్నాలు పోసినట్టు ఉండేది వీళ్ళకి కూడా మిథిలా నగరంలో. వీళ్ళ పూర్వీకులు ఒకప్పుడు అవసరాలన్నీ కూడా ఏం తీర్చేవండి? అడవులే తీర్చేవన్నమాట. ఈ విషయాన్ని వాళ్ళెప్పుడూ మర్చిపోకుండా వీళ్ళెంత కృతజ్ఞత, గౌరవంగా ఉండేవారు కదండీ! భూమి పట్ల, దాని మట్టి పట్ల. అది మనకు మరింత ఆహారాన్ని అందిస్తుంది కనుక వాళ్ళకెంతో కృతజ్ఞతా భావం ఉంది. పంచభూతాలలో భూమి, అగ్ని, వాయువు, నీరు, ఆకాశం. ఇవి 5 పంచభూతాలు. ఇందుట్లో మొదటిదేంటండి భూమి. ఈ యొక్క భూమి పట్ల, ఆ భూమి మీద ఉన్న మట్టి పట్ల భూమి అంటే మట్టి అని మాత్రం అనుకోవద్దు. భూమి మీద మనం కూడా ఉన్నాం. చెట్లున్నాయి, పక్షులున్నాయి, జంతువులున్నాయి, నీరుంది. ఆ భూమి అంటే మట్టి మాత్రమే కాదండి. అందుకే ఇక్కడ పర్టిక్యులర్‌గా చెప్తున్నారు. భూమి పట్ల, దాని మట్టి పట్ల కూడా వీళ్ళకి మరింత ఎందుకంటే మట్టి నుండే మనకు ఆహారం అనేది అందిస్తుంది గదండీ! మనం ఆ యొక్క చ పంటలని పండించాలి అంటే ఏం చేయాలి? ముందు భూమిని సాగు చేయాలి. భూమిని సాగు చేయాలంటే నాగలితో గాని, ట్రాక్టర్‌తో గాని దున్నాలి. వాటర్ పెట్టాలి. విత్తనాలు జల్లాలి. ఒక రైతు ఎంతో కష్టపడి చేస్తేనే ఆ పంట పండుద్ది గదండీ! మరి అలాగా భూమి మరింత ఆహారాన్ని అందిస్తుంది కాబట్టి వీళ్ళు భూమి పట్ల గూడా కృతజ్ఞతా భావంతో ఉన్నారంట. మనం ఎప్పుడైనా కృతజ్ఞతా భావంతో ఉన్నామా అసలు భూమితో? ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళెప్పుడు కూడా ఆ భూమిని గౌరవిస్తారంట. ఆ భూదేవి పట్ల ఎంతో కృతజ్ఞతతో ఉంటారంట. భూదేవి వీళ్ళకి ఒక కుమార్తెని ఇచ్చింది అని తెలుసుకున్నప్పుడండి, చూడండి ఎంత అంటే అసలా ఇదంతా ఎందుకు చెప్తున్నాడు అంటే ఇక్కడ మనకి ఈ డీనా మెరియం గారు ఎందుకు చెప్తున్నారు అంటే, సీతమ్మ ఎక్కడ దొరికిందండి వీళ్ళకి? ఆ యొక్క ఆ యొక్క మహారాజుకి ఎక్కడుంది జనకుడికి? భూమిలో దొరికింది. ఒక పెట్టెలో ఆమె ఉంది గదా! అంటే ఆమె ఎవరికి కడుపున పుట్టినట్టు భూదేవి కడుపున భూమిలో పుట్టింది కదండీ! మాకు ఎన్నో పంటలిచ్చేది అటువంటి భూదేవి మాకు ఒక కుమార్తెని ఇచ్చింది అని తెలుసుకున్నప్పుడు, భూమి పట్ల వీళ్ళకి ఏవైతే భావాలున్నాయో, ఆ భావాలు మరింత బలపడ్డాయంట. ఆమె ఈ విదేహ సామ్రాజ్యాన్ని రక్షించటానికే కాకుండా, మొత్తం ప్రకృతిలో ఉన్న సమతుల్యతను తిరిగి తేవడంలో తోడ్పడే ఒక గొప్ప బహుమతిని అందించింది ఆ భూదేవి అని చెప్తున్నారు. ప్రకృతిలో సమతుల్యత. సమతుల్యత అంటే ఏంటండి? మన యొక్క జీవన ధర్మాలే. మన యొక్క జీవన ధర్మము సమతుల్యత చెడిపోతే ఏమవుతుంది? వాతావరణంలో మార్పులొస్తాయి. అతివృష్టి, అనావృష్టి వస్తుంది. కరువులు, వరదలు, వ్యాధులు, జీవజాతులకి వాళ్ళ యొక్క మనుగడకి అంతరాయం కలుగుతుంది. ఎందుకంటే సమతుల్యత అనేది ఎలా ఉంటుంది? మొక్కల్నే తీసుకుందామండి. అవి ఆక్సిజన్‌నిస్తాయి. జంతువులు కార్బన్ డయాక్సైడ్ మనం గూడా కార్బన్ డయాక్సైడ్‌ని విడుదల చేస్తామనుకోండి. వర్షాలు, నదులు, సముద్రాలు ఎప్పుడు నిండిపోయి ఉంటాయి వర్షాలు పడితే. ప్రతి జీవి కూడా తన పాత్ర నిర్వహిస్తుందండి. కానీ ఈ యొక్క సంతుల్యత అనేది ఎప్పుడైతే చెడిపోతుందో అప్పుడు ఏమవుతుంది అండి? అన్ని ఉపద్రవాలే మనకి వస్తాయి. అలాంటి సంతుల్యతను తిరిగి తేవడానికి తోడ్పడే గొప్ప బహుమతిని
ఆ యొక్క భూదేవి మాకు ఈ యొక్క కుమార్తె రూపంలో ఇచ్చింది అని ఇక్కడ మనకి మీనాక్షి చెప్తుందండి. చాలా కాలంగా వర్షాలు ఆగిపోవడం వల్ల వీళ్ళు ఏం తెలుసుకుంటారు అంటే, మిథిలా నగర ప్రజలు వాళ్ళే కాదండి, మనం గూడా తెలుసుకోవాల్సిందదే. ప్రకృతి, ప్రపంచ నియమాలకు కట్టుబడి ఉండి, వీళ్ళు ఎంత కృతజ్ఞతను తెలియచేస్తున్నప్పటికీ కూడా, భూమి మీద మరికొందరు ఏం చేస్తారండి, దానికి భిన్నంగా ప్రవర్తిస్తారు. అందరూ మంచి వాళ్ళే ఉండరండి. అందరూ మంచి పనులే చెయ్యరు కదా! అదే ఇక్కడ చెప్తున్నారు. వాళ్ళ దుశ్చర్యల వల్ల అందరూ కూడా ఇబ్బందులుకి గురి కావాల్సి వస్తుంది. ఒక దేశంలో వాళ్ళు ఆహ్, ఎంతో సద్భావంతో, సద్భక్తితో వాళ్ళు మెలిగినా కూడా ఇతర దేశాల యొక్క ప్రజలు వాళ్ళ యొక్క ధర్మ మార్గంలో వాళ్ళు జీవించినందుకు, అధర్మ మార్గంలో వాళ్ళు ప్రవర్తిస్తున్నందుకు దాని యొక్క ఫలితం భూమి మీద ఉన్న ప్రతి జీవి అనుభవించాల్సిందే. అది ఇక్కడ మనకి ఈరోజు ఈ యొక్క సీతాయనం పుస్తకంలో మనకి తెలియచేస్తున్నారండి ఆ సీతామాత. అది వాళ్ళకి ఆ కష్టాలు రావడం వల్ల వీళ్ళకి ఆహ్, అది ఆ వాస్తవం అర్థం చేసుకునేటట్లు అయిందంట. మనం కష్టం వస్తే ఏం చేస్తాం? భయపడిపోతాం. దానికి రావడానికి కారకులైన వాళ్ళని తిట్టేస్తాం. కానీ అసలు ఈ కష్టం ఎందుకొచ్చింది? నేను దీని నుండి నేర్చుకోవాల్సింది ఏమిటి? అని మనం ఎవ్వరం ఆలోచించమండి. కానీ వాళ్ళు ఆ కష్టం రావడం వల్ల ఏమని తెలుసుకున్నారండి? మేమే కాదు, మాకంటే భిన్నంగా ప్రవర్తించే వాళ్ళు ఈ భూమి మీద ఉన్నారు. అందువల్ల మేము ఇబ్బందులకి గురి అవుతున్నాము. ఆ భూమాత గురి అవుతుంది అని తెలుసుకుంటారండి. దానివల్ల వీళ్ళు యోచించలేని శక్తుల పట్ల మరింత ఎరుకను పొందుతారండి. అయితే వీళ్ళ శక్తుల్ని తరిమి కొట్టగల శక్తి వీళ్ళకుందా? వీళ్ళకైతే లేదు కానీ, ఆ శక్తుల్ని తరిమి కొట్టగల వివేకం ఎవరికి ఉంది అండి? మహారాజుకుంది, జనకుడికుంది. అందువల్ల ఆ జనకుడి పట్ల ఎంతో విశ్వాసాన్ని ఆ మిథిలా నగర ప్రజలు కలిగి ఉన్నారన్నమాట. సంవత్సరాల తరబడి మరి ఆయన చేసిన తపస్సులవ్వనివ్వండి, పూజలవ్వనివ్వండి, యాగాలవ్వనివ్వండి, యజ్ఞాలవ్వనివ్వండి, ఆయన చేసిన ధ్యానం కానివ్వండి, ఫలించి ఆయన ప్రగాఢ సహనం, ఓర్పుతో ఈరోజు మహారాజు యొక్క శక్తి భౌతిక తలానికి అవతల సుదూరంగా విస్తరించింది అని వీళ్ళు గ్రహిస్తారండి మిథిలా నగర ప్రజలు. ఆయన తన కుమార్తెని ఇంటికి తెచ్చినప్పుడు ఆమెను ఆయనలాగానే దేవుళ్ళు ఇచ్చిన వరంగా స్వయంగా గొప్ప శక్తిగా భావిస్తారండి. చంటి బిడ్డ ఏదో బిడ్డ, పిల్లల్లాగా చూడరండి. ఆమె ఒక శక్తి. గ్రామ ప్రజలండి ఆమె భూమి నుంచి పుట్టింది అని చెప్పగానే, పరివారంలో ఉన్న వాళ్ళంతా కూడా ఆమె స్వయంగానే ప్రత్యక్షమయిందని ఋషులు మాట్లాడుకునే గొప్ప దేవి అని తెలుసుకుంటారండి. అంతే కదా! ఆమె తన స్వీయ ఇచ్ఛ ద్వారా భౌతిక రూపాన్ని ధరించింది అని ఆ యొక్క మహానుభావులు, ఋషులు చెప్తారనమాట. అంటే తన స్వీయ ఇచ్ఛ అంటే ఏంటి? తన స్వయంగా ఇష్టపడి ఈ యొక్క భూమి మీద ఆమె అవతరించింది. మహారాజు ఆ మాటలనేమి ఖండించలేదండి. ఎందుకంటే ఆయనకి తెలుసు ఆ మాత పరాశక్తి, ఆది పరాశక్తి భూమి మీద పుట్టబోతుందని ఆయనకి తెలుసు కదండీ! అందుకని ఆయన ఖండించలేదనమాట. ఆయన ఆమె భూదేవి యొక్క కుమార్తె అని గ్రామస్తులు చెప్పుకునే మాటల్ని అనుమతించారు. నా బిడ్డ అని కూడా ఆయన ఏమీ అనలేదండి. అందుకే ఆమె భూమి యొక్క పగులు నుండి ఉద్భవించింది. అంటే ఆ పగులునేమంటారంటే గీత అంటారండి. అందువల్ల ఆమెకు ఆ అర్థం వచ్చేటట్టు సీత అని పేరు పెట్టారండి. సీత అనే పేరు రావడానికి కారణం అది. భూమి యొక్క పగులు నుండి పుట్టింది కాబట్టి ఆమెకు సీత అని పేరు పెట్టారు. మరి సీత అమ్మ తల్లి వచ్చింది, పెరుగుతుంది. మరి విద్యాభ్యాసం ఇంకా ఎన్నో ఉన్నాయి కదా! మరి అవన్నీ మనం తెలుసుకోవాలి కదండీ! మరి రేపు ఈమె ఈ సీతమ్మ తల్లి వచ్చాక మిథిలా నగర ప్రజలు అస్సల ఎలా ఉన్నారు అంటే, ఆ సీతామాత ఉనికి ఆ పరివారంలో ఉన్న అదే వాళ్ళుంటారు గదా! పని చేసేవాళ్ళండి. వాళ్ళందరిని కూడా మార్చేసిందండి. ఇప్పుడు ప్రతీదీ ఆమె చుట్టూనే తిరుగుతూ ఉంది. ఇంకా అంతఃపురంలో ఎవరు ఎక్కడున్నారు అంటే సీతమ్మాత దగ్గరే ఉన్నారనమాట. జనక మహారాజు, సునయన మాత కూడా ఆమె దగ్గరే కూర్చునండి. ఆమె నిద్రపోతుంటే గంటల కొద్దీ గడిపేవారు.
అసల మీనాక్షి మహారాజును ఆ విధంగా ఎప్పుడూ చూడలేదండి. ఆ 20 ఏళ్ల వయసులోనండి. భౌతిక ప్రపంచంలో ఏదైనా ఆయన్ను అన్ని బంధాలను మార్పు చెందిన ఆ మహారాజు అసలు దేనికి ఆయన ఒక చోట ఎప్పుడు కూర్చోలేదండి. యజ్ఞాలకెళ్ళేవాడు, యాగాలకెళ్ళేవాడు, ధ్యానం చేసుకోవటానికి అడవులకి వెళ్ళిపోయేవాడు. ఎక్కడో లేకపోతే నగరంలో ఉన్న, రాజ్యంలో ఉన్న ప్రజలకు వాళ్ళ ఊళ్ళకి వెళ్ళి వాళ్ళు ఎలా ఉంటున్నారు? ఏం జేస్తున్నారు? వాళ్ళు వ్యవసాయం ఎలా చేయాలి? ఇలా వాళ్ళ బాగోగులు చూసుకుంటూ ఉండేవాడు గదా! అలాంటి మహారాజు అసలు ఈ భౌతిక ప్రపంచంతో అన్ని బంధాలని తెంపేసుకుని, అలా స్థిరంగా ఎలా ఉండగలడు అనుకుని మీనాక్షి చాలా ఆశ్చర్యపోతుందండి. అయితే ఆమె వాళ్ళని మాత్రమే సమ్మోహనతలో ముంచలేదంట. ఆ రాజప్రసాద కృత్యాల్లో ఉన్న ఎవరైతే ఉన్నారో ఆళ్ళందరూ కూడా అదే స్థితిలో ఉన్నారంటండి. అందరూ ఆ సీతమ్మ యొక్క సమ్మోహనంలోనే ఉన్నారంట చూడండి. ఆమె ఎంతగా ఆకర్షించేసిందో వీళ్ళందరినిని. ఆ బిడ్డకు ఏదైనా అవసరం వస్తే ఆ పరిచారకులందరూ కూడా దాన్ని తేవడానికి పరిగెత్తేసేవారంటండి. నేను తెస్తాను, నేను తెస్తానని. ఆమె ఉన్న గది వదిలి వెళ్ళాలంటే మీనాక్షికి ఎంతో కష్టమనిపించేదంట. ఆమె ఆకర్షణ అటువంటిది అని చెప్తున్నారు. ఒక మ్యాగ్నెట్, ఒక పవర్‌లాగా ఆమె యొక్క ఎనర్జీకి వీళ్ళందరూ కనెక్ట్ అయిపోయారండి. ఆది పరాశక్తి మాత అమ్మ అసలు జగజ్జనని ఆమె యొక్క ఎనర్జీ ఎలా ఉంటదో మీరే ఆలోచించండి. అలాంటి ఆ ఎనర్జీకి మేమందరం కనెక్ట్ అయిపోయాము ఆకర్షణకి. ఆమెను స్థిరంగా చూస్తూ ఉంటే మీనాక్షి జీవితంలోనండి మొట్టమొదటిసారిగా హృదయంలో ప్రేమ అనే స్పందన ప్రవేశించిందంట. అప్పటి వరకు నా హృదయంలో ఆ స్పందన లేదు అని చెప్తుందండి. ఆమె ఎప్పుడూ కూడా వేరెవరి వద్ద కూడా పొందని ఆ భావాన్ని ఈ యొక్క సీతామాత ఆ బిడ్డ ఎవరైతే ఆ బిడ్డ పట్ల అనుభూతి పొందిందండి. ఆ అనుభూతి వర్ణనాతీతమైంది అని చెప్తుంది మీనాక్షి. అబ్బా! అసలు చెప్తుంటేనే వడ్లు గొగ్గురు పుట్టేస్తుంది ఫ్రెండ్స్. మరి మీకెలా ఉందో వింటుంటే నాకు తెలియట్లేదు కానీ మరి మిగతాది రేపు తెలుసుకుందామండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియచేయండి.